ఈరోజు ఆలు పులావ్ చేస్తున్నా. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కింది. మసాలా దినుసులు, ఇప్పుడు దీంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు. నేను కళ్ళు ఉప్పు వేసాను ఇక్కడ. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఇప్పుడు కట్ చేసిన ఒక టమాటా, ఇప్పుడు కట్ చేసిన ఆలు ముక్కలు. ఆలు కొంచెం ఎక్కువ వేసుకోవాలా, పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ముక్కలు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే ఓ స్పూన్ కారం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలా. మీకు కారం నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఆలు మంచిగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. నేను 3 గ్లాసులు బాస్మతి బియ్యానికి 4 గ్లాసులన్నర వాటర్ తీసుకున్నాను. నీళ్లు బాగా తెరలినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకుందాం. దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం, విరిగిపోకుండా. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయటం వల్ల అన్నం మంచిగా పొడిపొడలాడుతూ వస్తుంది. ఫైనల్గా ఆలు పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మళ్ళీ చూద్దాం. ఫైనల్గా ఆలు పులావ్ రెడీ అయింది. దీన్ని ఇప్పుడు టేస్ట్ చూద్దాము. బావా, నీకోసం ఆలు పులావ్ చేసా. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. టేస్ట్ ఇస్ వెరీ గుడ్. ఏమైనా తక్కువైనాయా? మంచిగా అన్నీ సరిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.